నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం। యజ్ఞాలు యోగాలు నిర్వహించడం వలన దైవానుగ్రహం లభిస్తుంది। దైవానుగ్రహం వలన సకాలంలో వర్షాలు కురిసి పాడి పంటలు సమృద్ధిగా అందుతాయి। మహాభారత యజ్ఞ కమిటీ చైర్మన్ మద్దిరేవుల రమేష్ రెడ్డి అన్నమయ్య జిల్లా రామపురం మండల కేంద్రంలో 10 రోజుల నుంచి మహాభారత యజ్ఞం నిర్విఘ్నంగా కొనసాగుతుంది। మహాభారత యజ్ఞానికి ప్రజలు వేల సంఖ్యలో రావడం జరుగుతుంది। ప్రజల సౌకర్యార్థం చలువ పందేళ్లు దాతల సహాయంతో భోజన వసతి త్రాగునీటి సౌకర్యం కల్పించడం జరుగుతుంది। మహాభారత యజ్ఞ ప్రాముఖ్యత గురించి హరికథ భగవతారిణి గీతావాణి తెలియజేస్తూ మనిషి ఆరోగ్యంగా ఉండాలన్నా మానసిక ఒత్తిడికి లోను కాకుండా ఉండాలన్నా సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలన్నా మానవుని జీవన విధానం ప్రశాంతంగా కొనసాగాలన్నా పురాణ చరిత్రలు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు। మహాభారత యజ్ఞాన్ని వినడం వలన ధర్మాన్ని భగవంతుడు ఎలా కాపాడాడో ధర్మాన్ని ఆచరిస్తున్న పాండవుల వైపున నిలబడి వారికి ఎలాంటి కష్టం వచ్చినా వారిని కాపాడుతూ వారికి విజయాన్ని చేకూర్చి ధర్మము అనేది శాశ్వతమని ఆ ధర్మం అనేటువంటిది అశాశ్వతమైనదని తెలియజేసే సందేశాన్ని ఇచ్చేదే మహాభారతమని అన్నారు। ఈ కార్యక్రమంలో మహాభారత యజ్ఞ కమిటీ చైర్మన్ మద్దిరేవుల రమేష్ రెడ్డి, మద్దిరేవుల జగన్మోహన్ రెడ్డి, అయోధ్యపురం ప్రసాద్ రెడ్డి, దామోదర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు। రిపోర్టింగ్ బై ఆర్వి కృష్ణారెడ్డి, అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్। అందరూ కలిసి భోజనం చేశారు। భోజనం తర్వాత దుర్యోధనుడు అంటున్నాడు, అన్నయ్య ధర్మజ అనగానే ధర్మరాజుల వారన్నారు, నాయన దుర్యోధన ఆడాలి నిరోధించాలి అంటే ఎన్నో ఉన్నాయి, జూదమే ఎందుకు ఆడాలి, క్షత్రియ ధర్మమే। నమస్తే SR7 టీవీకి స్వాగతం। నా పేరు ఆర్వి కృష్ణాడి, అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్। మరి మానవ సమాజం ముందుకు రావాలి, సనాతన ధర్మాన్ని మరిచిపోకుండా ఉండడం కోసం, అలాగే ధర్మాన్ని, న్యాయాన్ని, సత్యాన్ని కాపాడడం కోసం మరి పురాణ చరిత్రలు అనేటువంటివి మరి ఇది తెలుసుకోవడం వల్ల మానవ సమాజానికి ఎంతో జ్ఞానాన్ని ఇస్తుంటాయి। మరి అలాంటి పురాణ చరిత్రలలో భాగంగా మహాభారత యజ్ఞం అనేటువంటిది అన్నమయ్య జిల్లా రామాపురం మండల కేంద్రంలో ఎన్ని రోజులున్నా ఇప్పుడు 10 రోజుల నుంచి దిగ్విజయంగా నిర్వహిస్తున్నారు। మరి ఈ మహాభారతం యజ్ఞం అనేటువంటిది చేయడం వల్ల మరి ప్రపంచంలో వర్షాలు సక్రమంగా కురిసి పాడి పంటలు సమృద్ధిగా అభివృద్ధి చెందుతాయనేటువంటిది పురాణ చరిత్ర। మరి ఈ పురాణ చరిత్ర యొక్క పవిత్రత ఏంటి అనేది మన హరికథ భాగవతారిణి గారితో ఒక సమాచారాన్ని తీసుకున్నాం। నమస్తే మేడం, మరి మహాభారతం మహాయజ్ఞం యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది ఒక సమాచారాన్ని ఇవ్వండి మేడం। ముందుగా
SR7 TV వాళ్ళకి ధన్యవాదాలు. ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అధర్వణ వేదాలలోని సారాంశాన్ని ఒక పంచమ వేదంగా సులభ శైలిలో పూర్వులు రాజరాజ నరేంద్రుల వారు దీన్ని తెలుగులో మనకు అనువాదం చేసి ప్రజలకు అందించారు. కలియుగంలో యజ్ఞయాగాదులు మనం చేయాలంటే ధనమున్న సమయం కుదరదు. మనకు సమయాన్ని బట్టి ఆ యజ్ఞయాగాదుల ఫలితం మనకు లభించి ముఖ్యంగా ధర్మం పండాలి. కొన్ని విలువలు మనం తెలుసుకోవాలి. ఈరోజు ప్రతి ఒక్కరికి బిజీ షెడ్యూల్. ప్రశాంతత మనిషికి మానసికంగా అన్నింటిగా ఒక మనిషికి మనసుకి ఒక ప్రశాంతత కోసమని ధర్మం పండాలి. ఒక నిదానం. ఈ టెన్షన్ల వల్ల లేని అనారోగ్యాలకు మూలం టెన్షన్లే. అవి తగ్గాలి అంటే కేవలం పురాణాలు, అష్టాదశ పురాణం సారం సముద్రతం పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. కొన్ని మాటలు మనుషులు ఎంత మంచివాళ్ళో కొన్ని మాటలు చెబితే విని వేలో ఆ మార్గంలో నడిచేటువంటి మనస్తత్వం భగవంతుడు మనిషికి ఇచ్చిన వరం. ఒక మాట చెప్తే వినేటువంటి మనస్తత్వం మనిషిది. చెడు చెప్పి చెడు వైపు మనుషులు వెళ్లకుండా మంచి మాటలు చెప్పి మంచి వైపు ధర్మం వైపు మరలించాలి అన్న ఒక ప్రయత్నం. భారతం చాలా ఖర్చు, చాలా శ్రమ. ద్రౌపదమ్మ వారి కళ్యాణాలని, అన్నదానాలని, తపస్సు కార్యక్రమాలన్నీ, దుర్యోధన వధ కార్యక్రమాలు కళ్లకు కట్టినట్టు మన భారత చరిత్రని మనకి ఇక్కడ ధర్మకర్తలు పెద్దలు శ్రీ రమేష్ రెడ్డి గారని, సర్పంచ్ గారని, మన మంత్రివర్యులు ఇలాంటి పెద్దలందరూ కూడా చేరి రామాపురం ఈ చుట్టుపక్కల వాళ్ళకి ఒక అవకాశం. గోవిందనామంతో సర్వ దోషాలు సర్వ పాపాలు పోవాలి, తెలిసి తెలియక చేసిన దోషాలు పోవాలి. ఏ ఉద్దేశము చేత భారతం విన్నా ఆ విన్నటువంటి భారతం వల్ల మనిషిలో ధర్మం అనేది వస్తుంది, ధర్మం పండుతుంది, ఆయుర ఆరోగ్యాలతో అందరూ బాగుండాలన్న ఉద్దేశంతో ఈ 18 రోజులు భారీ ఖర్చులతో చాలా శ్రమ తీసుకొని మహాభారత ధర్మకర్తలు, కార్యకర్తలు ప్రజల కోసమని చేసేటువంటి మహాభారత యజ్ఞం. పంచమ వేదం మహాభారతం. భా అంటే భక్తి, రా అంటే రక్తి, తా అంటే తత్వం, ము అంటే ముక్తి. ఈ ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అధర్వణ వేదాలలోని సారాంశమే మహాభారతం అని. 18 అధ్యాయాలు, 18 పర్వాలు మహాభారతం, 18 అధ్యాయాలు భగవద్గీత, అలా అష్టాదశ పురాణాలు 18 అలా మనకు అందించారు పెద్దలు. ఆ పెద్దలు అందించినటువంటి ఆచారాన్ని ఈరోజు కూడా ఈ కంప్యూటర్ యుగంలో కూడా ఈ సెల్ ఫోన్ ప్రపంచంలో కూడా ఇంకా పెద్దలు ఈ అనాదిగా ఇచ్చిన ఆచారాలు వదలకుండా జరిపిస్తూ ఉన్నారు. అలాంటి పెద్దలందరికీ ధన్యవాదాలు చెప్పాలి. సహకరిస్తున్న ప్రజలందరికీ ధన్యవాదాలు చెప్పాలి. ఆ చేస్తున్న కార్యక్రమాలు ప్రజలందరికీ తెలియజేసే ఛానల్ వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేయాలి. కూడా పాండవుల నుంచి తెలుసుకోవాల్సినటువంటిది ఏంటి? మహాభారతం అంటే మనం ఆచరించడానికి కుదరదు, అతీతమైంది, మన ఆచరణకు అతీతమైంది, మానవాతీతమైంది. పాండవుల చరిత్ర వేద పఠనం మనం పఠనం చేస్తున్నాం అన్నట్లుగా వినాలి. మనం ఆచరించవలసింది భగవద్గీత. శ్రీకృష్ణ భగవంతుడు భగవద్గీతలో చెప్పిన దాన్ని ఆచరించాలి, ఆ మార్గంలో నడవాలి. భారతంలో మనము అది అర్థం కాదు, అంతరార్థమే భారతం. పంచ పాండవులనే పంచభూతాలు, ద్రౌపది అనే జీవాత్మ, పంచభూతాల ఆధారముతో జీవాత్మ అయిన ద్రౌపది దుర్గుణాలైన కౌరవుల, తనలో ఉన్న దుర్గుణాలైన కౌరవుల జయించి జీవాత్మ పరమాత్మలో లీనమైంది. భారతమే ఒక అంతరార్థం. ఇది మనకు అర్థం కాకపోయినా భారతం వినాలి. ఏ ఉద్దేశం చేత మనం విన్నా మనలో ధర్మం పండుతుంది. ధర్మానికి మూలమే భారతం. వినే కథ వేరు, అందులో ఉండే అర్థాలు వేరు. భారతమే నిగూఢం. మనం ఆచరించవలసింది భగవద్గీతలో చెప్పింది ఆచరించాలి. రామాయణంలాగా మనిషి ఉండాలి, భారతంలో భగవద్గీతలో చెప్పినట్లు మనసు ఉండాలి. అర్థం కాకపోయినా భారతం వినాలి. భారతమే ఒక ఔషధం లాంటిది. మనకు రోగం వచ్చినప్పుడు మందు వేస్తాం, అందులో ఏముందో మనకు తెలియదు, కానీ వేస్తే మన రోగం నయమవుతుంది. అలాగే భారతంలో లోతుపాట్లు మనకు అంతు చిక్కవు. మహాసముద్రం భారతం. 60 లక్షల శ్లోకాలతో భారతాన్ని మనకిస్తే మనం చెప్పుకునేది 1,00,000 శ్లోకాలు మాత్రమేనట. ఈ 1,00,000 శ్లోకాల్లో మనకేమర్థమవుతుంది భారతం? 60 లక్షల శ్లోకాలు భారతం. వ్యాసుల వారు, మన వినాయక స్వామి వారు రాయగా మనకిచ్చింది 60. అందులో భూలోకానికి మిగిలింది 1,00,000. ఆ 1,00,000లో మనం చెప్పేది పట్టాభిషేకం.